పలిమెల భూదందాలో పెద్దపల్లి పెద్ద మనిషి నాటి మావో కోటలో 200 ఎకరాల భూదందా. భూక్రయ విక్రయాల్లో పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓ మండల నేత చేతులు మారిన కోట్ల రూపాయలు. నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి వద్దన్న భూదందా కొనసాగించిన నాయకుడు. భూదందాలో బీఆర్ఎస్ నేతలతోనే రాయభేరాలు. దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిపై కన్నేసిన ప్రబుద్ధుడు. ఒకనాటి జాగీరుదారు భూమిని అక్రమ మార్గంలో పట్టా చేయించుకున్న భూ బకాసురులు. సస్పెన్షన్ బాటలో పలిమెల తహసీల్దార్. ఒకనాడు మావోల కంచుకోట పలిమెల. అక్కడ వందలాది ఎకరాల జాగీరుదారుల బీడు భూమి ఉంది. ఆ భూమిని 2 దశాబ్దాలుగా చదును చేసి సాగు చేసుకుంటున్నారు దళిత గిరిజనులు. ఆ భూమిపై కన్నేశాడు పెద్దపల్లి నియోజకవర్గ పెద్ద మనిషి. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓ మండల ప్రజాప్రతినిధి అయిన ఆయన నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతాడు. ఆయన గారికి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని ఆలోచన కలిగింది. ఇంకేముంది, బీఆర్ఎస్ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆ భూమిని విక్రయించాలని, దాంతో కోట్ల రూపాయలు ఆర్జించాలని నిర్ణయించుకొని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మంచిర్యాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ద్వారా కొనుగోలుదారుడిని సంపాదించాడు. ఈ భూమిని పట్టాదారు నుంచి ఎకరాకు 3 లక్షలకు ధర మాట్లాడుకున్న పెద్దపల్లి పెద్ద మనిషి 5 లక్షలకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకోవడమే కాదు, 1,50,00,000 బయాన తీసుకున్నాడు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, భూదందాలో పట్టాదారులు సైతం బీఆర్ఎస్ నాయకులే ఉండడంతో అప్పటి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్తో రాయభారం నడిచిందని కొంత, కాదు రాయబేరం కుదిరిందని కొంత చర్చ సాగింది. అయితే ఈ విషయంలో సమస్య రాకుండా సాఫీగా సాగాలనే ఆలోచనతో అప్పటి మంత్రిని ఎమ్మెల్యే నేటి మంత్రి శ్రీధర్ బాబు వద్దకు వెళ్లిన పెద్ద మనిషికి అప్పుడే చేదు అనుభవం ఎదురైంది. పలిమెల భూముల్లో రాజీ పడేది లేదని, రాబో ప్రభుత్వం కాంగ్రెస్ అని, ప్రభుత్వం రాగానే సాగు చేసుకుంటున్న నిరుపేద దళిత గిరిజనులకు పంపిణీ చేస్తానని పెద్ద మనిషికి తేల్చి చెప్పిన దుద్దిల్లా ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. అయితే అప్పటికే విక్రయాలు జరిపి డబ్బులు తీసుకున్న పెద్ద మనిషి శ్రీధర్ బాబు మాటను పెడచెవిన పెట్టి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆ భూమిని విక్రయించారు. ఆ భూములకు సంబంధించిన పట్టా పాసు పుస్తకాలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పొందిన బీఆర్ఎస్ నాయకులతో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు తమకు రావాల్సిన డబ్బులను కొనుగోలు చేసిన వారి నుంచి అందుకున్నారు. ఆ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుండగా ఆ విషయం మంత్రి శ్రీధర్ బాబుకి రావడం, దానిపై తీవ్ర స్థాయిలో స్పందించి భూపాలపల్లి కలెక్టర్కు విచారణకు ఆదేశించడం విషయం రచ్చగా మారింది. పలిమెల భూములలో 100 ఎకరాలను అక్కడి తహసీల్దార్ అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొనుగోలు చేసిన వారి ఒత్తిడి పెరిగి పెద్దపల్లి పెద్ద మనిషి పరేషాన్లో పడ్డాడు. దాంతో చేసేది లేక ఒక ముఖ్య నాయకుడిని తీసుకొని మంత్రి శ్రీధర్ బాబు వద్దకు వెళ్ళగా అక్కడ పెద్ద మనిషికి చుక్కెదురైంది. మంత్రి నివాసంలోని ఛాంబర్లో మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడమే కాకుండా కొట్టినంత పనిచేశాడని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. పలిమెల విషయంలో 2 ఏళ్ల క్రితం నీకు వద్దని చెప్పినా ఎందుకు ఈ పని చేశావని, అందరూ కలిసి నా కుటుంబాన్ని బదనాం చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారట. ఇలాంటి విషయాల్ని మీరు ఎలా సమర్థిస్తారంటూ వెంట వచ్చిన నాయకుడిని కూడా ప్రశ్నించడమే కాకుండా మీరైతే అధికారిని ఏమి చేసేవారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ భూదందాతో సంబంధం ఉన్న తహసీల్దార్ను సస్పెన్షన్ చేయించే పనిలో మంత్రి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో అప్పటి ఒక పోలీసు అధికారితో సహకారం కోసం లావాదేవీలు నడిచాయని కూడా ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికీ ఇంతే. పలిమెల భూదందాపై TMR9 న్యూస్లో త్వరలో మరో కథనం.